హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వ్లాగ్ వచ్చేసి ఏం లేదండి. సో రీసెంట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వెళ్ళుండే. సో వెళ్ళి వచ్చే ముందు ఇవన్నీ పట్టుకొని వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకు ఎండాకాలంలోనే కదా చింతపండు ఇలాంటివి దొరికేది. సో ఇప్పుడు నిల్వ పెట్టుకుంటేనే కదా సో తర్వాత మనకు 1 ఇయర్ వచ్చేది మళ్ళీ ఎండాకాలం వరకు. ఎందుకంటే చెట్టు మీద కాయ చాలా బాగుంటుంది కదా. సో అందుకనేసి ఇప్పుడు ఎక్కువ స్టాక్ పెట్టుకుంటారు కాబట్టి ప్రతి ఇయర్ ఇట్లా తెచ్చుకుంటుంది అనమాట మమ్మీ. సో ఇవి వచ్చేసి పొలంలో పండిన టమాటాలు అండి. సో ఇవన్నంగా ఇంకోటి ఉల్లిగడ్డ కూడా అండి. సో అవన్నీ పట్టుకొచ్చుకుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే చింతకాయలు ఉంటాయి కదా, పచ్చి చింతకాయ. సో ఆ చింతకాయ ఎప్పుడొచ్చినా కూడా అట్లా పట్టుకొచ్చుకుంటుంది. సో దీంతో ఏంటంటే మనము చారు చేసుకుంటే సూపర్ ఉంటుంది. పప్పు చారు అయినా పర్లేదు, ఇంకా టమాటా చారు అయినా పర్లేదు. ఇంకా వీటితో ఏం చేసుకుంటారో నాకు సరిగ్గా తెలీదు, బట్ మేమైతే ఎక్కువ చారులే చేసుకుంటాం కాబట్టి నాకు ఐడియా ఉంది. సో పచ్చి చింతకాయలతోటి టమాటా చారు అండి, సూపర్ యమ్మీగా ఉందన్నమాట. మస్తు లాగించేసిన నేను. సో నాకైతే నోరు ఊరిపోతుంది. మీకు కూడా చాలా మందికి నోరు ఊరిపోయే ఉంటుంది. ఎందుకంటే చారులు అంటే ఎవరికి ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కాబట్టి స్పెషల్గా చెప్తున్నా. సో నాలాగే మీకు కూడా ఎంతమందికి పప్పు చారులు అనగా టమాటా చారులు ఇలా ఎవరికి ఇష్టమో అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫైనల్గా ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందంటే మొత్తం కడిగేస్తుంది ఫ్రెష్గా ఒక 2-3 టైమ్స్. నేను ఇక్కడ గ్యాస్ గురించి చెప్తున్నా. మేము గ్యాస్ తీసుకున్నాం కదా, ఇంకా పెట్టలేదన్నమాట. సో అందుకే అట్లా చూపెడుతున్నా అనమాట. సో త్వరలోనే పెడతా అది కూడా. నెక్స్ట్ ఇక్కడ మమ్మీకి మా మరదలు, చిన్న మరదలు సో మైదాకు పెట్టిందంట. అదే ఇక్కడ చూపిస్తున్నా, బాగా పెట్టింది కదా. నెక్స్ట్ ఇక్కడ అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది. సో టమాటా చారులు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. సో మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఉడకబెట్టేసుకొని చింతపండు బదులు చింతకాయను వేసేసుకున్నాం అనమాట, కొన్ని మిరపకాయలు కూడా. సో దాని తర్వాత అలా కొంచెం ఉప్పు అలాగే పసుపు ఇవన్నీ వేసేసి మంచిగా మరగబెట్టేస్తుంది. సో మరగబెట్టేశాక దాన్ని ఫైనల్గా మొత్తము అంటారు కదా చారు తీసేసుకొని పిప్పే అంతా పక్కకు వేసేసుకుంటుంది. సో ఫైనల్గా దాన్ని చారు చేసుకోవడమే. సో నేను ఇది వరకు కూడా చూపించాను. ఇది కాకపోతే ఏంటంటే స్పెషల్గా చింతకాయలు వచ్చినాయి కాబట్టి స్పెషల్గా మీకు ఒకసారి చూపెడదామని చూపెట్టాను అంతే. సో నాకైతే ఇప్పుడు ఎండాకాలంలో అనే కాదు, చలికాలంలో కానివ్వండి, వానాకాలంలో ఇంకా సూపర్ ఉంటుంది కదా వేడి వేడిగా ఇవి. సో కాకపోతే ఎండాకాలంలో ఏంటంటే మనము ఎక్కువ చారులు అనేది తింటూ ఉంటాము, ఎందుకంటే త్వరగా అన్నము మింగడానికి. అందుకనేసి నాకైతే తెలిసిందే నేను చెప్తున్నా అంతే. సో ఇక్కడ ఏంటంటే మేము ఊర్లో విశేషాలు డిస్కస్ చేసుకుంటూ ఇలా మమ్మీతో మాట్లాడుకుంటూ ఇక్కడ నేను వీడియో అనేది తీశాను. చాలా హ్యాపీగా అనిపించేదండి. చిన్నప్పుడు నుంచి నేను సమ్మర్కి అటే వెళ్ళేదాన్ని. సో నాకు హ్యాపీగా ఎండాకాలం కూడా తొందరగా గడిచిపోయేది, హాలిడేస్ కూడా తొందరగా అయిపోయేది అనమాట. సో నా చిన్నప్పటి కాలాలు అన్నీ గుర్తొచ్చేటి. చెట్ల మీదకి ఎక్కడము, పొలాల పొట్టి వెళ్ళేసి పల్లికాయ అయినా శనక్కాయ అనేది కూడా దొరుకుతుందండి చెట్టు మీదనే, అది కూడా ఉడకబెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మిస్ అవుతున్నా, నాకు ఇప్పటికి గుర్తుందనమాట. సో నా చిన్నప్పటి మెమరీస్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా ఉన్నాయన్నమాట. సో మేము ఎక్కిన దునికిన చెట్లు, ఒక స్కూల్ ఉంటుందండి, ఆ స్కూల్ దగ్గరకి వెళ్ళి ఆడుకునేది. ఎందుకంటే ఆ స్కూల్ గోడ దునికి మరీ మేము ఆడుకునేది అనమాట. సో చాలామంది ఆ ఊర్లో ఉండేటి వాళ్ళు అట్లనే చేసేది చిన్నతనంలో. సైక్లింగ్ కూడా నేను అక్కడనే నేర్చుకున్నాను అనమాట. సో ఇవన్నీ మెమరీస్ ఉన్నాయండి. పెళ్ళిళ్ళలో డ్యాన్స్ వేయడము, ఇంకా ఆ చెట్టు ఈ చెట్టు, ఈత చెట్లలో అంటే మనకు రేగ్గాయలు అక్కడనే దొరుకుతాయి కదా, సో అవి తినేది. సో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. నాకు ఇప్పటికి కళ్ళ ముందే నేను ఇంకా చిన్నదాన్ని అయిపోతే బాగుండు అనిపించింది. సో అవన్నీ మమ్మీని అడుగుతూ ఉన్నాను అనమాట. వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు అనుకుంటాం ముచ్చట్లు చెప్పుకుంటూ ఇక్కడ మేము వీడియో అనేది షూట్ చేశాను. అలాగే మమ్మీ ఇక్కడ వంకాయ అంటే బ్రింజాల్ ఉంటుంది కదా, సో దాన్ని ఫ్రై చేస్తుంది. ఫ్రై అంటే నార్మల్ కర్రీ ఏనండి. సో దాని కాంబినేషన్గా చారు చేసేసింది అనమాట. రాగానే పాపము ఆఫ్టర్నూన్ ఆ టైంలో చేసేసింది. మార్నింగ్ మేము టిఫిన్ చేసి ఉండే, మమ్మీ వచ్చాక ఇది స్టార్ట్ చేసింది. సో మమ్మీ రాకముందుకు నేనే చేశాను ఉప్మా. సో రవ్వ తినేసాము. సో మమ్మీ రాగానే చేసేసింది. సో సీరియల్ అనేది స్టార్ట్ అయినాయండి మా ఇంట్లో. నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇక్కడ మా టాడీ చూడండి చల్లగా మంచిగా కూలర్ కింద పడుకుంటున్నాడు అనమాట హ్యాపీగా. సో ఫస్ట్ హాల్లో చాలా చల్లగా ఉంటుంది, ఇంకా కూలర్ వల్ల ఇంకా చల్లగా అయిపోయింది అనమాట. సో అదనమాట. సో ఇవి కూడా తెచ్చుకుందండి. ఇవి
కారం అన్నమాట. సో అక్కడ మిరపకాయలు ఏరడానికి వెళ్ళినప్పుడు కూడా ఇవి తెచ్చుకుంటారనమాట. సో వర్క్ చేయడానికి వెళ్తారు కదా, సో అవన్నమాట. సో కొన్ని ఉంటే పట్టుకొచ్చుకుంది. సో ఫైనల్గా మన టమాటాలు ఉడికిపోయాయి, అలాగే రసం తీసి పక్కన పెట్టేసింది. సో ఇక్కడ పోపు కూడా వేసేసిందండి. ఏం లేదండి, ఒక 2-3 ఎండిన మిరపకాయలు, కరివేపాకు, పోపు గింజలు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసి కొంచెం లైట్గా ఫ్రై. ఇంకోటి వెల్లిగడ్డ ఉంటుంది కదా, సో వెల్లుల్లి అవి కూడా ఒక 5-6 అట్లా వేసుకుందనమాట. సో ఫైనల్గా పోపు చేసుకుంటే హాహాహా వేడివేడిగా మంచి పుల్లగా టమాటా చారు రెడీ అండి. సో చింతకాయలతో చేసాం కాబట్టి స్పెషల్ ఏంటిదంటే చింతకాయలు అనమాట. ఓకేనా. సో ఈ చింతకాయల చారుతో మీరు ఎంతమంది తిన్నారు అనేది కూడా నాకు కామెంట్ కంపల్సరీ చేయండి. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. సో నేను ఇక్కడ వేడిగా వేసుకున్నాను అనేసి చూపెట్టానండి. ఇక్కడ చిన్నగా వీడియో అనేది తీశాను, నాకైతే నోరు ఊరిపోయిందనమాట. సో ఇటు పక్కన అంటే చింతకాయల టమాటా చారు, అలాగే పక్కకు బ్రింజాల్ కర్రీ. సో ఇష్టం లేకుండా ఉండడం వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. సో ఇట్లా అనమాట. సో ఇక్కడ కాడి నేను తింటుంటే వచ్చిండు, ఏం తింటున్నావు అనేసి ఎంక్వైరీకి వచ్చిండు. సో నేను అదే చూపెడుతున్నా, అరే ఏం లేదురా నాయన ఇక్కడ నువ్వు తినేది కాదు అనేసానంటే అట్లా చెక్ చేస్తాడనమాట. సో చెక్ చేసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ పడుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ నేను కొత్త ట్రైపాడ్ అనేది తీసుకున్నానండి. సో హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే నాకు భయం వేసింది. ఎందుకంటే మనం ఆన్లైన్లో ఇప్పుడంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసేంత ఓపిక అయితే నాకు అస్సలు లేదు. మరీ ట్రైపాడ్ గురించి అంటే ఇక మనం ఇక్కడైతే కుదరదు, హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళేసి మంచిగా ప్రశాంతంగా చేసుకోవాలి. సో నాకైతే ఓపిక అస్సలు లేదు. వీడియోస్ ఏమో పెండింగ్ అయిపోతున్నాయి, నా వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి అనమాట. నేను వాచ్ టైం అవర్స్ ఎన్ని తెచ్చుకున్నానో దానికి మొత్తం డౌన్ అయిపోయిందండి. సో అందువల్ల నేను చాలా బాధ అనిపించింది నాకు. అందుకే వీడియోస్ ఇప్పటికే లేట్ అవుతున్నాయి అనేసి ఏం చేశానంటే ఏదైనా పర్లేదు అనేసి ఒకటి 4-5 టెక్నీషియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి చూశానమాట. ట్రైపాడ్ వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. సో అవి ఇవి సెర్చ్ చేసి ఫైనల్గా ఇది కొన్నానమాట. సో బాగుందండి, పర్లేదు. నా ఫోన్ ఫస్ట్ మన ఫోన్ కెపాసిటీ బాగుంటుందా, దానికి టచ్ అవుతుందా అంటే దాన్ని పెడితే ఓకేనా అన్నది చూసుకోవాలన్నమాట. సో నేను అదే భయపడ్డాను. ఎందుకంటే ఫస్ట్ బుక్ చేశానండి. ఫస్ట్ బుక్ చేస్తే అంటే దీనికంటే ముందు ఇంకోటి బుక్ చేస్తే ఏం జరిగిందంటే కింద స్టాండ్ ఉంటుంది కదా రబ్బర్, అది ఊడిపోయిందనమాట. సో మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టాను. సో ఫైనల్గా ఇది వచ్చింది. నేను సగమే షూట్ చేశాను అనమాట. అది ఫీల్ అయిపోయినా ఫస్ట్ టైం తీసుకున్న ట్రైపాడ్, ఎందుకంటే చూపెడదాం అనేసి. బట్ అది చూపెట్టందే నయం అనమాట, ఎందుకంటే రబ్బరే ఊడిపోయింది. దాని తర్వాత ఇది మంచిగా రిటర్న్ చేస్తే ఇది ఎట్లా వచ్చింది అనేసి వీడియో అనేది ముందుగానే తీసేసుకున్నాను నేను. సో చేతులతోటే పట్టుకొని దీన్ని కట్ చేస్తున్నానండి. వామ్మో, నిజంగా చేతులతో తీయడం అంటే చాలా ఇంపాసిబుల్. ఎంతైనా ట్రైపాడ్ ఉంటేనే చాలా బెస్ట్ అనమాట. సో ట్రైపాడ్ తోటి తీస్తేనే మనకు వీడియో అనేది క్లియర్గా ఉంటుంది, కొంచెం షేక్ కాదు. సో మనం ఏం చేస్తున్నాం అనేది క్లియర్గా తీసుకోగలుగుతాం. అందుకే ఇవన్నీ కష్టాలు పడి ఎందుకు అనేసి ఫైనల్గా ఒకటి తీసుకున్నందుకు బాక్స్ భయమైందండి. మళ్ళా బాక్స్ చూడండి, మొత్తం పెయింటింగ్ తోటి వచ్చింది, మస్తు గలీజ్గా వచ్చింది. ఇదే ఇట్లా వచ్చింది, లోపల ఎట్లుందో అని ఇంకా భయమైంది. బట్ ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఏదో ఒకసారి కొన్నిసార్లు జరుగుతుంది అనమాట అట్లా, అంటే రాంగ్ ఐటమ్స్, కొంచెం డ్యామేజ్ అయిన ఐటమ్స్ రావడము. బట్ ఫైనల్గా బాగానే వచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. చూడండి ఎట్లుందో దీనికి పెయింట్ తెలియదు, ఏంటో తెలియదు, మొత్తం అయితే బ్లాక్గా వచ్చిందనమాట ఆ కవర్. సో ఫైనల్గా లోపలికి వెళ్ళి చూద్దామనేసరికి ఓకే, నాట్ బ్యాడ్. సో సూపర్గా వచ్చింది. నేను ఇప్పుడు మంచిగా వీడియోస్ అనేది తీయగలుగుతున్నా, హ్యాపీగా ఉంది. స్టాండ్ మాత్రం బ్రహ్మాండంగా బందోబస్తుగా ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, కొంచెం అటు ఇటు అయినా కూడా విరిగిపోతాయి. ఇదనే కాదు, ఏ ఐటమ్స్ అయినా కూడా. ఓకేనా. సో ఇది వచ్చేసి ఫైనల్గా నా ట్రైపాడ్ అనమాట, కొత్తది. సో దీనికి బ్యాగ్ ఇచ్చారు, అలాగే కార్డు ఒకటి చిన్నది ఇచ్చారనమాట. సో మన అమౌంట్ బిల్ అనేది కూడా ఇచ్చారు.
సో ఇదే అండి నా కొత్త ట్రైపాడ్ అనమాట. ఫస్ట్ ఆ లెగ్స్ చెక్ చేసుకున్నాను, రబ్బర్లు ఏమన్నా మళ్ళీ డ్యామేజ్ అయినాయా లేవా అనేసి. సో అన్ని హోల్డర్ ఇట్లా అన్నీ వచ్చాయన్నమాట. సో ఫైనల్గా నా కొత్త ట్రైపాడ్ అయితే వచ్చింది. సో ఇంతే అండి, బ్లాగ్తో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్. సో ప్లీజ్ అండి నా ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.